కుడితే తేలు లేకపోతే కుమ్మరి పురుగు అంటారు. అంటే కుట్టకపోతే తేలు కాదని అర్థం. అందుకే తేలు కనబడితే చాలు దాన్ని చంపేదాకా ఊరుకోరు. కుట్టకపోయినా ముందు ముందు కుడుతుందేమోనని ముందు జాగ్రత్తగా చంపిస్తారు. కానీ కర్నూలు జిల్లాలో ఒక చోట మాత్రం తేలు కనిపిస్తే అదృష్టం అనుకుంటారు. పైగా దాన్ని చేత్తో పట్టుకుని దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఆ కథేంటో చూద్దాం రండి. ఇది కర్నూలు జిల్లా కోడుమూరులో ఉన్న కొండ. ఈ కొండ మీద వెలిసిన కొండలరాయుడి ఆలయం ఇది. ఈ కొండను కొండరాయుడి కొండగా పిలుస్తారు. ఇక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు కొలుస్తారు. ఏటా శ్రావణ మాసం 3వ సోమవారం విశేష పూజలు జరుగుతాయి. ఈ కొండ మీద ఏ రాయిని కదిపినా తేలు ప్రత్యక్షమవుతుంది. కొండ మీదికి చేరుకున్న భక్తులు ముందుగా తేళ్లవేట మొదలెడతారు. తేలు దొరికితే చాలు అదృష్టంగా భావిస్తారు. దానికి దారం కట్టి స్వామికి నైవేద్యంగా సమర్పించి పూజిస్తారు. స్వామికి ఇలా నైవేద్యం సమర్పిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్మకంగా చెబుతారు. కొండ మీద స్వామి మహిమ కారణంగా పట్టుకున్న తేళ్లు హాని చేయవట. ఒకవేళ కుట్టిన గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే నొప్పే ఉండదని అంటారు. మహిళలు, చిన్నారులు కూడా ఏమాత్రమూ భయం లేకుండా వీటిని పట్టుకుని చేతిమీద, నాలుక మీద వేసుకుంటూ విచిత్ర విన్యాసాలు చేసినా ఇవి ఎలాంటి హాని చేయకపోవడం విశేషంగా చెబుతారు. ఇది స్వామి మహిమని, ఇక్కడి స్వామికి తేళ్ల నైవేద్యం పెడితే కోరిన కోర్కెలు నెరవేరుతాయని అంటారు.